వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నటువంటి మా ఈ ఛానల్ మీ మిత్రులకు మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్లాసెస్ నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే వెంటనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు గత 4 క్లాసెస్లో మనము భిన్నాలు, దశాంశ భిన్నాల్లో భాగంగా భిన్నాలు అనే అంశాల గురించి క్షుణ్ణంగా వివరించాం. మరి ఈరోజు మనము దశాంశ భిన్నాల గురించి మనము చర్చించుకుందాం. ముందుగా దశాంశ భిన్నం అంటే ఏంటి, దశాంశ భిన్నాల సంకలనం ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవకలనం ఏర్పడుతుంది, గుణకారం ఏ విధంగా ఏర్పడుతుంది, మరియు భాగహారం ఎలా ఏర్పడుతుంది, దశాంశ భిన్నాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఎలా రాయాలా అనే విషయాల్లో మనము క్షుణ్ణంగా ఈరోజు మనం క్లాసెస్లో చర్చించుకుందాం. ముందుగా మనము దశాంశ భిన్నాలు, ఈ దశాంశ భిన్నాలను డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. మొదటిగా దశాంశ భిన్నం, దశాంశ భిన్నాలు అనేది ఫ్లూరల్ ఫామ్ అవుతుంది, మరియు దశాంశ భిన్నం అనేది సింగులర్ ఫామ్. కాబట్టి మనము ముందుగా దశాంశ భిన్నం గురించి నేర్చుకోవాలి. దశాంశ భిన్నం దశాంశ భిన్నం అనగా దశ అంటే 10 అని అర్థం. దశ అంటే 10 అని అర్థం. అంటే ఇక్కడ మనం తీసుకున్న భిన్నాలలో హారం విలువ తప్పనిసరిగా 10 యొక్క గుణిజాలుగా రాయగలిగితే లేదా 10 యొక్క గుణిజాలుగా రాగలిగే భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. దశాంశ భిన్నం అనగా ఏదైనా ఒక భిన్నంలో హారం విలువ తప్పనిసరిగా 10 యొక్క గుణిజాలుగా, 10 యొక్క గుణిజాలు అంటే పది యొక్క గుణిజాలు, 10 యొక్క గుణిజాలు 10 ఎక్కంలో ఉంటాయి. చివరిగా 10, 100, 1000 అన్సాన్. మరి వీటిని 10^1, 10^2, 10^3 అన్సాన్ అని కూడా అంటారు. ఇవి 10 యొక్క గుణిజాలు అంటే. మరి ఇక్కడ మనము దశాంశ భిన్నం గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పది యొక్క గుణిజాలు 10 యొక్క గుణిజాలు హారాలుగా లేదా హారాల విలువగా వచ్చినట్లు అయితే ఇక్కడ గమనించాలి. 10 యొక్క గుణిజాలు అనగా 10, 100, 1000 లేదా 10^1, 10^2, 10^3 ఇటువంటి సంఖ్యలు హారాలుగా వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు 4/10, 5/100, 12/10, 25/100, 7/1000 ఆన్ సో ఆన్. ఇటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు.
ఇచ్చినటువంటి ఈ దశాంశ భిన్నాలలో హారం విలువ తప్పనిసరిగా 10 యొక్క గుణిజాలు. ఇక్కడ 10 వచ్చింది 4/10లో. 4/10 అనేది భిన్నం. ఈ భిన్నంలో హారం యొక్క విలువ 10 వచ్చింది. అదే 5/100. ఈ 5/100 అనేది కూడా దశాంశ భిన్నం అవుతుంది. 12/10 కూడా దశాంశ భిన్నం అవుతుంది. 25/100, 7/1000. ఇటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు. దశాంశ భిన్నాలు అనగా మనకు ఇచ్చినటువంటి భిన్నంలో లవం విలువ కాకుండా, అంటే లవం విలువ ఏదైనా రావచ్చు, హారం విలువ తప్పనిసరిగా 10 యొక్క గుణిజాలుగా వచ్చినట్లయితే లేదా ఉండినట్లయితే 10, 100, 1000, and so on అలా వచ్చినట్లయితే ఇటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు. దశాంశ భిన్నాలు అంటారు. మరి ఇది దశాంశ భిన్నాలకు ఉదాహరణ. ఈ దశాంశ భిన్నాలలో తప్పనిసరిగా 10 అనేది 10 యొక్క గుణిజం. 10 ఒకట్ల 10. 100 అనేది కూడా 10 యొక్క గుణిజం. ఎలా అనగా 10 10ల 100. 1000 అనేది కూడా 10 యొక్క గుణిజం. 10 × 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1000. ఓకేనా? ఇవి మనకు దశాంశ భిన్నాలకు ఉదాహరణలు. తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ 2/10 అనేది ఒక దశాంశ భిన్నం. 3/100 అనేది ఒక దశాంశ భిన్నం. 4/1000 అనేది మరొక దశాంశ భిన్నం. వీటిని 2/10⁻1, 3/10⁻2, 4/10⁻3 అనగా 2/10 యొక్క 1వ ఘాతం, 3/10 యొక్క 2వ ఘాతం, 4/10 యొక్క 3వ ఘాతం అంటారు. కాబట్టి ఇవి దశాంశ భిన్నాలకు ఉదాహరణలు. ఈ దశాంశ భిన్నాలను మనము దశాంశ సంఖ్యలుగా మార్చే విధానాన్ని గురించి నేర్చుకుందాం. ఈ దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే విధానం గురించి నేర్చుకుందాం. లను దశాంశ సంఖ్యలుగా మార్చుట. మరి ఇచ్చినటువంటిది మొదటిగా 2/10. 2/10 అనేది ఒక దశాంశ భిన్నం. కాబట్టి ఎందుకు దీన్ని దశాంశ భిన్నం అంటారు అంటే హారంలో 10 యొక్క గుణిజాలు వచ్చినాయి కాబట్టి 2/10 అనేది దశాంశ భిన్నం అవుతుంది. ఈ దశాంశ భిన్నాన్ని మనము దశాంశ సంఖ్యగా మార్చాలి. దశాంశ సంఖ్యగా మార్చాలి. 2/10ని దశాంశ భిన్నాలుగా మార్చాలి అంటే మనకు తెలిసిన విధంగా 2ను 10 చేత భాగహారం చేయాలి. 2ను 10 చేత భాగహారం చేయాలి. 2ను 10 చేత భాగహారం చేయాలి. మరి 10 కంటే 2 అనేది చిన్న సంఖ్య కాబట్టి 10 కంటే 2 అనేది చిన్న సంఖ్య కాబట్టి అప్పుడు 10 కంటే పెద్ద సంఖ్య మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎలా అనగా ఇక్కడ 2 పక్కన 0 తీసుకుంటాం.
ఇక్కడ భాగ ఫలంలో 0 పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. భాగఫలంలో 0 పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ 10ని 2 చేత భాగించినప్పుడు 10 కంటే 2 చిన్నది కాబట్టి మరి 10 కంటే పెద్ద సంఖ్య తీసుకోవాలి కాబట్టి 2 పక్కన 0 ఉంచడం జరుగుతుంది అంటే ఒకట స్థానంలో. మరియు భాగఫలంలో 0 పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు 10 అనేది 20తో అంటే 20 అనేది 10తో పోతుంది. 10 2 20, 10 2 20 కాబట్టి 20లోంచి 20 తీసివేసినట్లయితే మనకు 0 అవుతుంది. 20లో నుంచి 20 తీసివేసినట్లయితే 0 అవుతుంది. ఇప్పుడు 2/10 అనేది దాని యొక్క విలువ అంటే ఇక్కడ భాగఫలం మనకు 0.2గా వచ్చింది, 0.2గా వచ్చింది. కాబట్టి 2/10ని యొక్క విలువ 0.2 అవుతుంది. ఈ 0.2నే మనం ఏమంటామంటే దశాంశ సంఖ్య అంటారు. ఏమంటారు? దశాంశ సంఖ్య అంటారు. మరి ఈ విధంగా రెండవది గమనించినట్లయితే 3/100 అనేది మనకు హారం విలువ 10 యొక్క గుణిజాలుగా వచ్చింది కాబట్టి 3/100 అనేది కూడా దశాంశ భిన్నం. ఈ దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చాలంటే ముందుగా 3ను 100 చేత భాగహారం చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ 3 కంటే 100 పెద్దది కాబట్టి 100 చేత 3ను భాగించలేం కాబట్టి మొదటిగా 3 పక్కన ఒక 0 తీసుకోవాలి, భాగఫలంలో 0 పాయింట్ తీసుకోవాలి. తర్వాత మనకు 100 that is equal to 30. సరే, ఒక నిమిషం. 100ను 100 చేత భాగహారం చేయడంలో కాబట్టి 3 పక్కన ఒక 0 తీసుకున్నాము, ఇక్కడ 0 పాయింట్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి తర్వాత 0 తీసుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఇప్పుడు మరి ఒక 0 తీసుకొని ఇక్కడ 0 తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుందంటే 100 3 300 డైరెక్ట్ 100 3 300 డైరెక్ట్ 300లో నుంచి 300 తీసేసినట్లయితే 0 అవుతుంది. ఇక్కడ 0.03 అనేది 3/100 యొక్క దశాంశ సంఖ్య అవుతుంది. 0.03 అనేది 3/100 యొక్క దశాంశ సంఖ్య అవుతుంది. మరి ఈ విధంగా తర్వాత మూడోదిగా గమనించినట్లయితే 4/1000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే మరి దీంట్లో గమనించినట్లయితే హారం విలువ 10 వచ్చినట్లయితే 2కు ముందు అనగా ఎడమవైపు పాయింట్ తీసుకొని 0 తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా 3ను 100 చేత భాగహారం చేస్తాము కాబట్టి ఎందుకు భాగహారం చేస్తామంటే దాని యొక్క దశాంశ సంఖ్య కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 3 కంటే ఎడమ వైపున 2 స్థానాలు, ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 స్థానాలు ఎడమ వైపుకు కదిలి అక్కడ పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక స్థానం ఉంది 3, దానికి ముందు వైపున ఎటువంటి నంబర్ లేదు కాబట్టి 0 తీసుకుంటాం, తర్వాత పాయింట్, తర్వాత 0. ఇక్కడ కూడా
4/1000ని దశాంశ సంఖ్యగా మార్చాలంటే 4కు ఎడమ వైపున ఒకటి పక్కన ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 4 నుంచి మనం ఎడవైపుకు 3 స్థానాలు సర్దాలి. 4 తర్వాత 0 తర్వాత 0.0. కాబట్టి 4/1000 యొక్క దశాంశ సంఖ్య వచ్చేసి 0.004 అవుతుంది. మరి ఈ విధంగా మనకు 0.2, 0.03, 0.004 ఇటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు. కాబట్టి 2/10, 2/100, 3/100, 4/1000 ఇటువంటి వాటిని దశాంశ భిన్నాలు అంటే ఈ దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే క్రమంలో మనకు వాటి యొక్క విలువ 0.2, 0.03, 0.004 అవుతుంది. కాబట్టి therefore 0.2, 0.03, 0.004 ఇటువంటి సంఖ్యలను ఇటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు. ఏమంటారు? దశాంశ సంఖ్యలు అంటారు. ఇక్కడ దశాంశ సంఖ్యలో మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ముందుగా 2/10 దట్ ఈజ్ ఈక్వల్ 2/10 అనేది దశాంశ భిన్నం. ఈ దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మారిస్తే 0.2, 0.2. నెక్స్ట్ 3/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.03. నెక్స్ట్ 4/1000 దట్ ఈజ్ ఈక్వల్ 0.004. మరి వీటిని దశాంశ సంఖ్యలు అంటారు, వీటిని దశాంశ భిన్నాలు అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి భిన్నంలో హారం విలువ 10 యొక్క గుణిజాలు వచ్చినట్లయితే 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు. ఇటువంటి వాటిని దశాంశ భిన్నాలు అయితే ఈ దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే క్రమంలో మనకు తప్పనిసరిగా బిందు రూపంలో మనకు సంఖ్య అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ దశాంశ సంఖ్యలలో మనకు 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. 2 ముఖ్యమైన భాగాలు. అందులో మొదటిది ఉదాహరణకు 0.2 గమనించినట్లయితే ఈ పాయింట్ను మనం ఏమంటారంటే దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్. మరి ఈ దశాంశ బిందువుకు తర్వాత వచ్చే భాగాన్ని అనగా 2ను దశాంశ భాగం లేదా డెసిమల్ పార్ట్ అంటారు. మరి ఇక్కడ దశాంశ బిందువు లేదా డెసిమల్ పాయింట్కు ముందు వైపు ఉన్నటువంటి ఈ భాగాన్ని అనగా 0ను పూర్ణాంక భాగం అంటారు. పూర్ణాంక భాగం లేదా హోల్ పార్ట్ అంటారు. కాబట్టి మనకు ఏదైనా ఒక దశాంశ సంఖ్యలో మనం గమనించినట్లయితే ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి బిందువును దశాంశ బిందువు లేదా డెసిమల్ పాయింట్ అంటారు. మరి ఈ దశాంశ బిందువుకు తర్వాత వచ్చే భాగాన్ని దశాంశ భాగం లేదా డెసిమల్ పార్ట్ అంటారు. మరి దశాంశ బిందువుకు ముందు వచ్చే భాగాన్ని పూర్ణాంక భాగం లేదా హోల్ పార్ట్ అంటారు. ఇది మనము దశాంశ సంఖ్యలలో మనం గమనించాల్సిన విషయాలు. ఇక్కడ 0.03లో
ఈ పాయింట్ను దశాంశ బిందువు అంటే దశాంశ బిందువుకు తర్వాత వచ్చే భాగం ఏంటంటే 0.3. ఈ 0.3ని ఏమంటారంటే దశాంశ భాగం అంటారు. మరి ఇక్కడ దశాంశ బిందువుకు ముందు ఉన్నటువంటి భాగం 0 కాబట్టి దాన్ని పూర్ణాంక భాగం అంటారు. ఇక్కడ కూడా 0.04 దీని దశాంశ భాగం అయితే పాయింట్కు ముందు ఉన్నటువంటి భాగాన్ని మనకు ఇక్కడ పూర్ణాంక భాగం అంటారు. మరి ఫైనల్గా మనము ఫైనల్ కన్క్లూజన్లో జాగ్రత్తగా వినండి. $62.50 అనేటువంటిది మనకు దశాంశ సంఖ్య. ఏ సంఖ్య? దశాంశ సంఖ్య. 62.50లో మరి కొంతమంది 62.50 అని చదువుతారు. కాబట్టి తప్పనిసరిగా డెసిమల్ పాయింట్ తర్వాత లేదా దశాంశ బిందువు తర్వాత ఉన్నటువంటి భాగాన్ని విడివిడి భాగాలుగా చదవాలి. అంటే ఇక్కడ 62.50 అని చదవకూడదు, కానీ 62.50 అని చదవాలి, లేదా 62.50 అని చదవాలి. కాబట్టి 62.50 అని చదవకూడదు. ఇది మనకు దశాంశ సంఖ్యలను చదివే క్రమంలో మనం గమనించాల్సిన విషయం. మరి ఇక్కడ ఈ 50ని ఏమంటారు అంటే దశాంశ భాగం అంటారు. దశాంశ భాగం అంటారు. మరి ఈ 62ని ఏమంటారంటే పూర్ణాంక భాగం అంటారు. ఏమంటారు? పూర్ణాంక భాగం. కాబట్టి ఇది దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే క్రమంలో మనం దశాంశ సంఖ్యలలో గమనించాల్సిన విషయాలు. కాబట్టి ఫైనల్గా మనకు దశాంశ భిన్నాలు ఇచ్చి వాటిని దశాంశ సంఖ్యలుగా మార్చండి అంటే మొదటి పద్ధతి భాగహార పద్ధతి. మొదటి పద్ధతి భాగహార పద్ధతి. మరి రెండవ పద్ధతి మనము గమనించినట్లయితే ఇక్కడ 2/10. మరి ఇచ్చినటువంటి భిన్నంలో హారంలో ఒకటి పక్కన 1 ఉంది కాబట్టి మనము లవంలో ఉన్నటువంటి సంఖ్యను కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఒక భాగం లేదా ఒక స్థానం సర్ది పాయింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2కు ఎడమవైపున ఒక భాగం సర్దింది కాబట్టి 0.2 అనేది 2/10 యొక్క దశాంశ సంఖ్య. ఇక్కడ కూడా 3/100ను గమనించినట్లయితే హారంలో ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 3 అనే సంఖ్యను కుడివైపు నుంచి 2 స్థానాలు సర్ది పాయింట్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి 3కు ముందు ఏం లేదు కాబట్టి 0 తీసుకున్నాం, తర్వాత 0.0. మరి ఇక్కడ కూడా 4/1000లో ఒకటి పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 నుంచి ఎడమ వైపుకు 3 స్థానాలు జరిగి పాయింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఇచ్చినటువంటి దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే క్రమము. తర్వాత అంశము ఎగ్జాంపుల్ ఉదాహరణలు గమనిద్దాం. 62/10 375/100 5/10 67/100.
మరి ఇచ్చినటువంటివి సంఖ్యలులో హారం విలువ 10 యొక్క గుణిజాలుగా ఉంది కాబట్టి వీటిని దశాంశ భిన్నాలు అని అంటారు. కాబట్టి దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చుట. మరి ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా. భాగహార పద్ధతి అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనకు షార్ట్కట్ మెథడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నకు అతి తక్కువ సమయంలో సమాధానాన్ని చేసే విధానం 62/10. 62/10 అనేది మనకు ఇచ్చినటువంటిది దశాంశ భిన్నం. దీన్ని దశాంశ సంఖ్యగా మార్చాలి. మనము చెప్పుకున్నట్లుగా హారంలో 1 పక్కన 1 తర్వాత 1 సున్నా ఉంది కాబట్టి లవంలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 1 స్థానం జరిగి పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి లవంలో 62లో కుడివైపు నుంచి ఎడమవైపు ఓకే యాస్టీస్గా 2.6 2 తర్వాత 1 స్థానం పాయింట్ తీసుకున్నాం, తర్వాత 6. కాబట్టి ఇప్పుడు 62/10 యొక్క దశాంశ సంఖ్య 6.2 6.2 అవుతుంది. నెక్స్ట్ 375/100. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే హారంలో 1 పక్కన 1 తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యలో లవంలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 స్థానాలు జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. 5 7 తర్వాత ఇక్కడ పాయింట్ 2 స్థానాలు, తర్వాత 3కేమో 3 యాస్టీస్. కాబట్టి ఇక్కడ 375/100 యొక్క దశాంశ సంఖ్య వచ్చేసి ఏమవుతుంది 3.75 అవుతుంది. 3.7 అవదు లేదా 3.75. నెక్స్ట్ మనకు 5/10. ఇక్కడ కూడా 1 తర్వాత 1 సున్నా ఉంది కాబట్టి మనము 5 అనే నెంబర్ను కుడివైపు నుంచి ఎడమవైపుకు 1 స్థానం జరిగి పాయింట్ తీసుకోవాలి. 5 పాయింట్, ఆ తర్వాత ఏం లేదు కాబట్టి 0 తీసుకుంటాం. కాబట్టి 5/10 యొక్క దశాంశ సంఖ్య 0.5. నెక్స్ట్ చివరిగా 67/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత 1 పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 67 అనే నెంబర్లో కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 స్థానాలు జరిగి పాయింట్ తీసుకోవాలి. 7 6 తర్వాత ఏం లేదు కాబట్టి 0. కాబట్టి 67/100 యొక్క దశాంశ సంఖ్య 0.67 అవుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే 62/10 375/100 5/10 67/100 ఇవన్నీ కూడా ఈ సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి అంటే దశాంశ భిన్నాలు. మరి ఇక్కడ మనకు 6.2 3.75 0.5 0.67 వీటిని ఏమంటారు అంటే దశాంశ సంఖ్యలు. ఏమంటారు? దశాంశ సంఖ్యలు. ఇది మనకు దశాంశ భిన్నాలు అనే భాగంలో దశాంశ భిన్నం అంటే ఏంటి, మరి దశాంశ భిన్నానికి ఉదాహరణలు ఎలా తీసుకోవాలి, మరి దశాంశ భిన్నాలు ఇచ్చి వాటిని దశాంశ సంఖ్యలుగా ఎలా మార్చాలి, మరి దశాంశ సంఖ్యలో మనం గమనించాల్సిన 2 విషయాలు అది వచ్చేసి దశాంశ బిందువు
పూర్ణాంక భాగం మరియు దశాంశ భాగం. మరి ఈరోజు మనము ఈ దశాంశ భిన్నాలలో మనము వీటి గురించి మనం చర్చించుకున్నాం. మరియు తర్వాత క్లాసులో దశాంశ భిన్నాలలో భాగంగా తదుపరి అంశంగా మరియు దశాంశ సంఖ్యలు ఇచ్చి దశాంశ భిన్నాలుగా ఎలా మార్చాలి అనే విషయాల గురించి క్లుప్తంగా తర్వాత క్లాసులో నేర్చుకుందాం. బాయ్.